ముఖ్యంగా అండి మన దేశంలో ఇలా ప్యూర్‌గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అనే స్పెషాలిటీ హ్మ్. గత కొన్ని సంవత్సరాలుగానే వచ్చింది. అవును. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియాలో మనకు ఒక 500 మంది కూడా వాస్కులర్ సర్జన్స్ లేరు. అంటే ఇది ఒక కొత్త స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ లాగనమాట. హ్మ్. అంటే ఇంతకుముందు ఇలాంటి జబ్బులు లేవా? దీన్ని ట్రీట్ చేసేదానికి డాక్టర్ లేరా? అని మీరు అనుకోవచ్చు. అవును. సో, బేసిక్‌గా ఈ జబ్బులు ఇలాంటి వాస్కులర్ సంబంధించినయి మనకు ఎప్పటినుంచో ఉన్నవే. హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వారికోజ్ వెయిన్స్ అనేది మనకు కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. ఉంది. ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్ యూట్యూబ్‌లో చూసాక నాకనిపిస్తుంది మా అమ్మగారి, నాన్నగారికి హ్మ్. అన్నీ ఉబ్బిపోయి ఉండేవి. కాళ్ళ మీద మోకాలు వెనకాతల వాళ్ళంతా కావిళ్ళు మోసి తీసుకొచ్చేవాళ్ళు అవును. నీళ్ళన్నీను. అవును. సో, ఆయనకి చూసినప్పుడు లేచి కూర్చున్నా, నుంచున్నా కూడా టిక్ 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 మని సౌండ్ గూడా వచ్చేది. హ్మ్. నాకిప్పుడు అనిపిస్తుంది పాపం అప్పుడు ట్రీట్మెంట్ లేదేమో, అప్పుడంత అవగాహన లేదేమో, ఇప్పుడు మాత్రం వచ్చుంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ తీరేవో అనిపిస్తూ ఉంటుంది. అవునండి. సో, అంటే అంతకుముందు స్పెషలిస్ట్‌లు లేకపోయినా హ్మ్. దీన్ని మిగతా అంటే జనరల్ సర్జన్సు, హ్మ్. తర్వాత కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ సీటీవీఎస్ అని ఇంతకుముందు ఉండేది. సో, ఆ డాక్టర్లే ఇలాంటి వాటిని ట్రీట్ చేసేవాళ్ళు. ఓహ్! ఇప్పుడు స్లోగా స్పెషలైజ్డ్‌గా వాస్కులర్ సంబంధించి డాక్టర్లు స్పెషల్‌గా ట్రైన్ అయ్యి ఈ కండిషన్స్‌లో వస్తుంటారు. హ్మ్. సో, ముఖ్యంగా చెప్పాలంటే అండి మనకు బాడీలో మనకు పోషకాహారాలని తీసుకొనెళ్ళాలన్నా కూడా రక్తనాళాల్లో రక్తం వెళ్తుంది. రైట్. ఈ రక్తనాళాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వీటన్నిటి మీద ఎయిదర్ ఆపరేషన్ చేయడం గానీ, లేదా కీ హోల్ పద్ధతిలో బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్‌లు ఇలా చేసే అన్నిటి కూడా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటారు. రైట్. సో, మీరలా ఆలోచిస్తే దాదాపు మన బాడీలో హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ లేని అవయవం అనేదే ఉండదు. అదే గదా! మన ఎగ్ టాప్ టు బాటమ్ అవును. బొటన వేలు నుంచి తల వరకు కూడా అవును. నరం లేని ప్లేస్ లేదు. ఎగ్జాక్ట్‌లీ అండి. హా! సో, అందువల్ల మేము దాదాపు పైనుంచి కింద దాకా అన్ని అవయవాలకి సంబంధించి మనకు ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కానీ బ్రెయిన్ అండ్ హార్ట్‌కి సంబంధించి మీ సబ్జెక్ట్‌లోకి రాదు అని విన్నాను. అవునండి. సో, ముఖ్యంగా బ్రెయిన్‌కి సంబంధించి హార్ట్ వరకు ఆ స్పెషలైజ్డ్‌గా ఇంకో సబ్ స్పెషాలిటీ వాళ్ళు చేస్తుంటారు. రైట్. సో, మేము మెడ దగ్గర నుంచి పాదం వరకు చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెదడుకి స్ట్రోక్ వస్తుంది. హ్మ్. సో, ఇలా స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో మనకు 2 వారాల లోపల ఆ రక్తనాళానికి ఆపరేషన్ చేయడం గానీ, స్టెంట్ వేయడం గానీ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో మేజర్‌గా స్ట్రోక్ రావడం గానీ, చనిపోయే అవకాశం గానీ చాలా శాతం తగ్గించే అవకాశాలుంటాయి. రైట్. సో, ఇది స్పెషలైజ్డ్‌గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ చేస్తుంటారు. హ్మ్. అలాగే మనం పాదం దగ్గరకొచ్చామనుకోండి, డయాబెటిక్ ఫుట్ అనేది చాలా కామన్‌గా అవును. ఉంటుంది. అవును. సో, ఈ డయాబెటిక్ ఫుట్‌లో ఇప్పుడు దాదాపు పాదంలో ఉండే చిన్న రక్తనాళాల్లో కూడా హ్మ్. మనము చిన్న చిన్న వైర్లు, బెలూన్స్ పంపించి వాళ్ళకి వేళ్ళకి కూడా రక్త ప్రసరణ పెంచేలాగా మనం చేయగలుగుతున్నాం ఇప్పుడు. కానీ మన పాదంలో ఉన్న ప్రతి నర్వ్ బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? సో, నర్వ్స్ అనేవి మనకు బ్రెయిన్ నుంచి అన్ని పార్ట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. హ్మ్. సో, అది నర్వస్ సిస్టమ్ కింద ఉంటుంది. హ్మ్. సో, అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌కి సంబంధించి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా హార్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓహ్! సో, ఇలాగ పాదం దగ్గర నుంచి అన్ని అవయవాలకి అల్టిమేట్‌గా మనకు హార్ట్ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. హ్మ్. అక్కడి నుంచి చెడు రక్తము అవన్నీ కూడా మళ్ళీ రక్తం ద్వారానే గుండెకి, మిగతా ఊపిరితిత్తులకి, లివర్‌కి కూడా సరఫరా అవుతుంది. కానీ జనరల్‌గా షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? వెరీ నైస్ క్వెషన్ అండి. అంటే బేసిక్‌గా షుగర్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు మీకు తెలిసిందే మన ఇండియాలో షుగర్ అనేది దాదాపు చాలా మందికి ఉంటున్నది. షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు. అవును. అవును. సో, ఇలా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏందంటే, మన బాడీలో ప్రతి ఒక్క అవయవము కూడా అఫెక్ట్ అవుతుంది. దీంట్లో హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, స్ట్రోక్ రావచ్చు, అలా మన బాడీలో ఏ అవయవమైనా అవ్వచ్చు. హ్మ్. ఇలా దాంట్లో భాగంగానే కాల్లో ఉండే రక్తనాళాలు, నర్వ్స్, తర్వాత ఆ జాయింట్స్, బోన్స్ అన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి ఈ షుగర్ వల్ల. మనము ఎక్కువగా గుండె గురించి, మెదడు గురించి ఆలోచిస్తాం కాబట్టి, కాలు గురించి అంతగా పట్టించుకోం. నెగ్లెక్ట్ చేసేస్తారు. నెగ్లెక్ట్ చేసాం. సో, ముఖ్యంగా ఏమి అంటే, ఈ షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. రైట్. రెండోది వాళ్ళ నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి. దీనివల్ల వాళ్ళకి సెన్సేషన్ అనేది పోతుంది. సో, చాలామంది చెప్పులు లేకుండా హ్మ్. నడుస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి చిన్న చిన్న రాళ్ళు అలా గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలీదు. రైట్. సో, అందువల్ల వాళ్ళు నడిచెళ్ళిపోతూ ఉంటారు. ఆ చిన్నగా
గుచ్చుకున్న రాయి లేదా చిన్న గాయం అనేది కూడా ఉమ్. వాళ్ళకి తెలియనందువల్ల ఎక్కువగా లోపలికి స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకు పట్టాను తగ్గదు కూడా. ఎగ్జాక్ట్లీ అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది పెద్దదవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్గానే షుగర్ ఉన్న వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంటుంది. ఓహో. సో అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ మనకు వన్స్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. రైట్. మనము ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించకుండా యాంటీబయాటిక్స్ అలాంటివి వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఇన్ఫెక్షన్ కొన్ని పెరిగిపోయి గంటల లోపలే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి కాలుకి ఆపరేషన్ చేయాల్సిన అవసరము లేదా చిన్న కాలే ఆంపిటేషన్ తీయాల్సిన చేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ అండి కాలు తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదా పుణ్యక్షేత్రాలకి అట్లా వెళ్ళినప్పుడు చాలామంది పాదాలకి ఏమి ఏం వేసుకోకుండా వేసుకోకుండా నడుస్తారు. అవును. సో ఇలా నడిచినప్పుడు అక్కడ చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని చాలామంది ఒక రోజు 2 రోజుల తర్వాత మా దగ్గరికి అలా నడిచి వెళ్ళున్నాము అని చిన్న దాంతో వస్తారనమాట. ఉమ్. ఇలా చిన్నదైందే కాలు తీసేదాకా కూడా వస్తుంది. సో అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళలో మన బాడీలో అన్ని అవయవాలు అఫెక్ట్ అవుతాయి. అన్నిటి గురించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నా స్పెషాలిటీ డయాబెటిక్ ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా పాదరక్షకులు వేసుకోవడం. ఉమ్. మనకి ఇంట్లో చెప్పులు వేసుకోవడం అనేది అలవాటు ఉండదు. కరెక్ట్. కానీ మనం ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం అనేది ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళు ఒక వయసు దాటిన వాళ్ళు సపరేట్గా ఇంట్లో వేసుకునే దానికి ఒక చెప్పులు సపరేట్గా పెట్టుకొని అవును. అది వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. కొంతమంది ఇళ్లలో చెప్పులు ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకోవడం కూడా మహాపాపంగా అవును చూస్తారు. అవును దారుణం అవును అది. అవును, వీళ్ళ అవును. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇంతకుముందు ఎందుకు వేసుకోము, బయటంతా ఊరంతా తిరిగి ఆ మట్టి దుమ్ము ఇంట్లోకి వస్తుందని వేసుకోము. కానీ మనకు ఇంట్లో సపరేట్గా పెట్టుకున్నందువల్ల అది బయటికి తిరగకుండా ఉంటుంది. కరెక్ట్. రెండోది ప్రతిరోజు కూడా వీలైనంత వరకు రాత్రి పడుకునే ముందు కానీ ఉదయాన్నే లేచిన తర్వాత కానీ కాలుని పరీక్ష చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటారు? ఎందుకంటే చిన్న చిన్న గాయాలైనప్పుడు వీళ్ళకి తెలియదు. ఉమ్. సో చిన్న పగుళ్ళు లాగా ఉంటాయి, వేళ్ళ మధ్యలో పగుళ్ళు ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇది మనం పరీక్షగా చూస్తే కానీ దాని గురించి మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనకు స్పర్శ ఉండే వాళ్ళకి ఓ చిన్న గాయమైనా కూడా నొప్పి ఉండడమో లేకపోతే ఏదో ఇబ్బందిగా ఉండడమో తెలుస్తుంటుంది. అంటే మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడి షుగర్ కంట్రోల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటారా? షుగర్ కంట్రోల్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం లేట్గా వస్తుంది. సో అంతేగాని షుగర్ కంట్రోల్లో ఉన్నందువల్ల ఈ ప్రాబ్లం రాదు అని అనుకోకూడదు. అది తప్పు అవగాహన అనమాట. ఎందుకంటే మన బాడీలో మనకు అర్థం కానీ చాలా ఉన్నాయి. దాంట్లో ఏమి అంటే ముఖ్యంగా మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా ఈ లోపల అవయవాలు డ్యామేజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంటుంది, కంట్రోల్లో లేని వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అవి బయటపడుతూ ఉంటాయి.